రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉన్న దామర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీకి కేటాయించిన ₹1 కోటి వెంటనే విడుదల చేసి దాని ద్వారా దామర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీని వెంటనే అభివృద్ధి పరిచి కళాప్రియులకు, విద్యార్థులకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు కలిసి దామర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ ముందు 14/11/2024 గురువారం నాడు ఉదయం 11 గంటలకు ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతి శారద, డాక్టర్ వడియార్, పీసీసీ మెంబర్ అబ్దుల్లా షరీఫ్, చింతా వెంకటేశ్వరరావు, కిషోర్ కుమార్, జైన్, కాటం రవి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బిల్డర్ బాబీ, కొండ శ్రీను మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ వాలంటీర్లు పాల్గొన్నారు. రాజమండ్రి నగరంలో దామర్ల ఆర్ట్ గ్యాలరీ అనేది మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ప్రసిద్ధి చెందినటువంటి ఆర్ట్ గ్యాలరీ ఇది. ఇందులో ఉన్నటువంటి డ్రాయింగ్స్ దామర్ల రామారావు గారు ఎంతో కష్టపడి గీసినటువంటి డ్రాయింగ్స్. వీటిని ఎందుకు పనికిరాకుండా అలా మూలన పాడేసి చెదపట్టేసి బూజుపట్టి ఇలా చేశారు. ఈ డ్రాయింగ్స్ని కనుక మనం విదేశాలకు తీసుకెళ్ళి మనం ఇంగ్లాండ్ మార్కెట్లో కానీ అలాగే అమెరికా మార్కెట్లో కానీ ఓపెన్ ఆక్షన్ వేసి అమ్మినట్లయితే ఈ డ్రాయింగ్స్కి లక్షల్లోనూ కోట్లలోనూ కూడా మనకు అక్కడ రేటు డబ్బు వచ్చే అవకాశం ఉంది. అటువంటి డ్రాయింగ్స్ని ఈవేళ ఎందుకు పనికి రాకుండా ఈవేళ పెద్ద బిల్డింగ్ ఉంది ఇక్కడ దామర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీకి. ఆ బిల్డింగ్ కూడా బూజులు పెట్టేసి దాన్ని మాడిఫికేషన్ చేయకుండా కనీసం రంగులు కూడా వేయకుండా ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక వాచ్మెన్ పనిచేస్తున్నాడండి. అతనికి 5 సంవత్సరాల నుంచి ₹1 కూడా జీతం ఇవ్వట్లేదు. అంటే జీతం ఇవ్వకుండా వాచ్మెన్ కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఈవేళ ఇక్కడ మన మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. పోయిన కమిషనర్ గారు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు దినేష్ కుమార్ గారు ఈ డ్రాయింగ్స్ అన్నింటినీ కూడా లామినేషన్ చేయించి వీటిని మాడిఫికేషన్ చేసి బిల్డింగ్ని ప్రజలకి, స్టూడెంట్స్కి అందుబాటులో వచ్చేలాగా దీన్ని డెకరేట్ చేసి డెవలప్మెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి ఆయన ₹1 కోటి శాంక్షన్ కూడా చేశారు. కానీ ఈవేళ వరకు కూడా ఫండ్స్ రిలీజ్ కాలేదు. మున్సిపల్ కార్పొరేషన్లో ఎందుకు పనికిరాని వాటికి రోడ్లు డివైడర్లని లేదా పిచ్చి పిచ్చి మొక్కలని లేకపోతే ఏదో రోడ్డు పక్కన రాళ్ళేస్తున్నాడు ఇలా పనికిరాని చెత్త వాటికి అన్నింటికి కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. దగ్గర 120 కోట్లు మరి ఎలక్షన్ ముందు ఖర్చు పెట్టడం జరిగింది. ₹1 కోటి రిలీజ్ చేస్తే ఇక్కడ దామర్ల రామారావు గారి యొక్క ఆర్ట్ గ్యాలరీ బ్రహ్మాండంగా తయారవుతుంది. ఆ డ్రాయింగ్స్కి అన్నిటికీ కూడా లామినేషన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రజలు అలాగే స్టూడెంట్స్కి వాటికి అన్నిటికీ కూడా చూడటానికి కూడా చూపించినట్లయితే వాళ్ళకి అబ్బా మన భారతదేశంలో మన దామర్ల రామారావు గారు ఇంత గొప్ప ఆర్ట్ చేశారు అనేటువంటి భావన వాళ్ళకి కలుగుతుంది. ఈ విషయం మీద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారు కూడా సీరియస్గా టేకప్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే స్కూల్స్కి అన్నింటికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. రోజు వచ్చి మీరు దామర్ల ఆర్ట్ గ్యాలరీ కానివ్వండి లేదా గౌతమి లైబ్రరీ కానీ చూడండి, మీకు నాలెడ్జ్ బాగా పెరుగుతుందని స్కూల్స్కి సర్క్యులర్ పంపించాలి. ఆ రకమైన చర్య కూడా ఏం జరగట్లేదు. నేను ఆల్రెడీ డిఈఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పాను, ఎవరైనా పిల్లలు వచ్చి ఈ ఆర్ట్ గ్యాలరీని కానీ గౌతమి లైబ్రరీ కానీ చూస్తానంటే వాళ్ళకి బస్సు ఏర్పాటు చేస్తాను నేను. మీరు పిల్లల్ని తీసుకొచ్చి చూపించి మళ్ళీ మీ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ మీ స్కూల్లో దింపేయచ్చని కానీ చెప్పడం జరిగింది. ఎవరు కూడా ప్రభుత్వాధికారులు ఎంతసేపు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారా లేదా, మాకేదో డబ్బులు మా జీతం మాకు వస్తుందా లేదా అని ఆలోచిస్తారు. కానీ ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడగలం, పిల్లల యొక్క నాలెడ్జ్ ఎంతవరకు పెంచగలం అని ఆలోచించట్లేదు. ఇప్పటికైనా డిఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు కళ్ళు తెరిచి ₹1 కోటి శాంక్షన్ చేసి బిల్డింగ్ మాడిఫికేషన్ చేసి ఈ డ్రాయింగ్స్ అన్నింటికి కూడా లామినేషన్ చేయించి రోజుకు ఒక స్కూల్ నుంచి ఒక బస్సు స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఈ దామర్ల ఆర్ట్ గ్యాలరీ కానివ్వండి అలాగే మన గౌతమి గ్రంథాలయం కానీ, గౌతమి గ్రంథాలయం కూడా మన జిల్లాలో మీద రాష్ట్రంలోనే గొప్ప లైబ్రరీ, దాన్ని కూడా చూపించి అక్కడ గ్రంథాలు కూడా ఉన్నాయి. ఏంటి మన ఈ పూర్వం తాటిపత్ర గ్రంథాలు కూడా ఉన్నాయి. అన్ని పిల్లలకి చూపించాలని చెప్పి దీని మీద మరి తక్షణం స్పందించాలని ఈవేళ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. దానికి మార్టిన్ గారు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారు కానీ అలాగే మన మహిళా అధ్యక్షురాలు శారద గారు, షరీఫ్ గారు, రవి అలాగే మన బిల్డర్ బాబీ వారి యొక్క మిత్ర బృందం అలాగే కొవ్వూరు శ్రీనివాసు ఆయన వీళ్ళందరూ కూడా మరి చాలామంది ఇవాళ వచ్చి ఇక్కడ ధర్నా చేసాం. మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, అయ్యా మీరు తక్షణం చర్య తీసుకోండి, దామర్ల ఆర్ట్ గ్యాలరీని
దీన్ని రిపేర్లు చేయించి సున్నం వేయించి అందరికీ అందుబాటులో తీసుకురండి, అందరూ దీన్ని చూసేలాగా చేయమని చెప్పి రెడీ చేశారు కానీ ఓపెనింగ్ చేయలేదు. నేను మున్సిపల్ కార్పొరేషన్లో ఈ సోమవారం నాడు జరిగే స్పందన కార్యక్రమానికి వెళ్ళి సీరియస్గా చెప్పడం జరిగింది. మీరు ఓపెన్ చేయకపోతే దానవాయిపేట మున్సిపల్ పార్క్ దగ్గర ధర్నా చేస్తామని చెప్పి గొడవ పెడితే దాన్ని 4 రోజుల్లోనే వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా టౌన్ హాల్ ఒక 2 గ్రూపుల మధ్య తగాదాలతో దగ్గర సంవత్సరం నుంచి దాన్ని ఓపెన్ చేసి ప్రజలకు ఉపయోగపరంగా తీసుకురాలేదు. దాని మీద కూడా చాలా సీరియస్గా చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అది ఓపెన్ చేయకపోతే మేము వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి కార్యక్రమం పెడతామని చెప్పడం జరిగింది. దాని మీద అక్కడ ఉన్నటువంటి 2 గ్రూపులు ఐక్యమైపోయి ఓ పదవాళ్ళకి ఓ పదవాళ్ళకి అలాగా ట్రస్ట్ కమిటీ వేసేసుకుని ఈవేళ అక్కడ గ్రంథాలయం వార్షికోత్సవాలు పిల్లలకి డ్రాయింగ్ పోటీలు అని చెప్పి ఈవేళ నుంచి దాన్ని రన్నింగ్లో పెట్టడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. మేము ఎవరికీ వ్యతిరేకం కాదు. ఏ కార్యక్రమం అయినా సరే ప్రజలకు ఉపయోగపడేలాగా పోరాటాలు చేస్తూనే ఉంటాం. వాటిని గ్యారెంటీగా సక్సెస్ చేస్తాం. ఈవేళ ఇంకా రాళ్ళబండి మ్యూజియం కూడా ఉంది, దానికి 10 కోట్లు శాంక్షన్ అయింది. అది కూడా మరి పుష్కరాల నాటికి రెడీ చేయమని చెప్పాం. పుష్కరాల ముందు రెడీ అవ్వకపోతే దాని మీద కూడా భారీ ఎత్తున ఉద్యోగం చేస్తాం.